రామ 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 బంగారు తండ్రి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు స్వయముగా వారి సంకల్ప వచన రచన ఆధారముగా జనించిన రామకథా రసవాహిని మరియు 1977 డేట్ చెప్పాలి, సంవత్సరం ఎప్పుడండి? స్వామి త్రయీ బృందావనంలో బెంగళూరులో సుమారుగా, ఐఎమ్ నాట్ పర్టికులర్ అబౌట్ ద డేట్, బట్ మే 17 నుంచి సుమారుగా మే 18 నుంచి జూన్ 17 వరకు 30 రోజుల పాటు స్వామి ఆత్మారామం అనే శీర్షికతో అద్భుతమైన వేసవి తరగతులు నిర్వర్తించారు. ఏంటండి ఆ శీర్షిక పేరు ఏంటండి? గట్టిగా చెప్పాలి. ఏ రామం అండి? ఆ ఆత్మారామంలో కొన్ని ఘట్టాలు, స్వామి చెప్పిన కొన్ని అద్భుతమైన అంశాలని మనం చర్చించుకుంటూ ఉన్నాం. బంగారు తండ్రి ఎందుకు అంత చక్కగా చెప్పగలిగాడు చెప్పరా అండి? వాల్మీకి యోచించి రాయాలి. వాల్మీకి, గట్టిగా వాల్మీకి. ఆ విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షం పేరిట ఊహకి రాముడిని తెచ్చుకొని రాయాలి. ఆ త్యాగయ్య కీర్తన ఆలపించాలంటే తన యొక్క భక్తిని రంగరించి తదేక ధ్యానముతో రాముడిని హృదయాన నిలిపి రాయాలి. కానీ సత్యసాయి భగవంతుడు తాను వేలాది సంవత్సరాల క్రితము ఉద్భవించింది తన స్వయం అవతార లీలా వైభవ విశేషాలని తాను రాయనవసరము లేదు, తన నుండి ఉద్భవించి ప్రవహించడమే. అదే రామకథ రసవాహిని. ఏ పూర్వ పుణ్యకృతమో నీ భక్తులమైతి మనుకొంటిమి స్వామి. కాదు, ఏ పూర్వజన్మ సుకృతమో మేము నిన్ను కనుగొంటిమి అనుకుంటిమి స్వామి. కాదు, యుగ యుగాలుగా మమ్ముల చేపట్టి తరతరాలుగా మమ్ములని చరణాల చెంత నిల్పి నీ భక్తి ప్రేమామృతమును మా హృదయములో నింపి ఇట్టి అద్వితీయ సాయి భక్త సామ్రాజ్య సైనికులౌ భాగ్యతను ప్రసాదించిన బంగారు బాబాకు చేసేదం హర్షధ్వానములతో కూడిన అభివందనం. రామ 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 అన్న నామములోనే రామనామ తారకం సదా భజోరే. బహుశా నాకు తెలిసి ఏ సాయి భక్తుడు నిరంతరము నగర సంకీర్తన భజన కానీ పార్టిసిపేట్ చేస్తూ ఉంటే, ఏ త్యాగరాజో, ఏ అన్నమయ్యో, ఏ భక్త రామదాసో, ఏ పోతనామాచులో కూడా ఇన్ని మార్లు రామారామా అని ఉండరేమో బహుశా. ఇన్ని మార్లు, ఇది సత్యం. సదా భజోరే సదా జపోరే రామనామ తారకం సదా భజోరే. సీతమ్మ వారు నిన్న చెప్పుకుంటూ ఉన్నాం, అద్భుతమైన ఆ మహాసాధ్వీమణి, అపర లక్ష్మీస్వరూపిణి, ఆనంద స్వరూపిణి, అద్భుతమైనటువంటి ఆ సీతామాత అశోకవనంలో ఉన్నది. రావణ వధ జరిగినది మీ అందరు తెలుసు కదా. రామాయణానికి స్వామి చెప్పినవి 3 పేర్లు. సో రామాయణము ఒక పేరేంటండి? ఇది పరమాత్మని చరిత్ర. ఇది ఎవరి చరిత్ర అండి? స్వామి చెప్పారు ఈ 3 పేర్లు, నేను చెప్పలేసామండి. ఇది పరమాత్మని చరిత్ర. ఇది ఒకటో టైటిల్. రెండవది సీతాయనము, సీతా చరిత్ర. దానికి ఏం చెప్పండి? రమయ అయనః. రమయ అయనః. రమ అంటే ఎవరండి? సీతామాత, అంతే కదా. రమయ్య అంటే చూడండి, వీర వెంకట రమా సత్యనారాయణ అంటే స్వామి అంటాం కదా.
అక్కడ సత్యనారాయణ స్వామి వారే అంటే విష్ణు అనుకుంటే, రమ అంటే ఎవరంటే అక్కడ సాధ్వీమైనటువంటి మహాలక్ష్మి స్వరూపిణ సీత. కాబట్టి సీతా చరిత్ర, సీతాయనము అని కూడా ఒక పేరు. మూడవది పేరు రావణ వధ. ఏంటంటే మూడవ పేరు ఏంటండి? మొదటి పరమాత్మని చరిత్ర, రెండవది జీవాత్మ చరిత్ర, మూడవది అజ్ఞాన నాశన చరిత్ర. రావణాసురుడు అంటే 10 తలగలు గలవాడు, వాడి కడుపులో కొట్టాడు, సచ్చాడు. ఇది బహిర్గతంగా ఉండే భౌతికార్థము. కానీ అంతరంగా ఉన్నటువంటి అంతరంగార్థము, విశిష్టమైన పరమార్థము వేరొకటి ఉన్నది. ఇది అజ్ఞాన నాశనము. ఇదేమండి? ఏ నాశనం అండి? ఈ 3 పేర్లు ఉన్నావు కదా. రావణ వధ జరిగిపోయిందండి. రాముడు చంపేశాడు ఎవరిని? రావణ వధ జరిగిపోయింది, అయిపోయింది. విభీషణుల వారు నగలు, పట్టు పీతాంబరములు, అద్భుతమైనటువంటి 7 వారాల నగలు అంటాం కదా, అటువంటి నగలన్నీ కావిళ్లతో, దాసీ జనములతో, పరివారముతో ఒక పల్లకిని, ఒత్తి పల్లకిని, బంగారు పల్లకిని తోడుకొని ఎక్కడికి వెళ్ళారండి? అశోకవనం దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారండి? ఎవరున్నారు అశోకవనంలో? అదిగో అల్లదిగో, అదిగో అల్లదిగో, శింశుపా వృక్షము క్రింద కూర్చున్న అమాయపు పక్షి. నటన నటన నటన. సీత ఏమని చెప్పుకున్నాం? ఇక్కడ ఉన్న స్వరూపము మాయా సీతా స్వరూపం. ఏ సీతా స్వరూపం అండి? కూర్చున్నది. వెళ్ళి నమస్కరించి పాదాభివందనం చేశారు. ఎవరు? విభీషణుల వారు. ఎవరండి? అమ్మా, రామచంద్రుల వారు వచ్చారు. మీకు తెలుసు కదా, రావణ వధ జరిగిపోయింది, పీడ వెరగడైపోయిందంటే మీరు మేమైతే ఏం చేస్తాం? అమ్మయ్య చచ్చినోడికి అంతే కన్నా కావాలి, అయిపోయింది, మంచి పని జరిగింది. నో, ఆమెలో ఏ విధమైనటువంటి ఇక ప్రతిస్పందన లేదు. అమ్మా, ఇక్కడ మీరు ఆ దాసీ జనముతో వెళ్ళి మీ ఈ పట్టు పీతాంబరములు కట్టుకొని ఈ నగలను ధరించి ఆ పల్లకీనికి వస్తే, ఆ లంకా పొలిమేర్ల వరకు మనం వెళ్తే అక్కడ రామచంద్రమూర్తి వారు మీకోసం వేచి ఉన్నారు. వెళ్దామా అంటే, నాయనా విభీషణ, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. నాయనా విభీషణ, నేను ఏ వస్త్రముతో అయితే నా అత్తవారింటి నుంచి అరణ్యములోకి అడుగుపెట్టానో అదే వస్త్రముతో ఇప్పటికీ ఉన్నానో, ఇదే వస్త్రముతో రాముని చెంతకు వెళ్తాను. నువ్వు తెచ్చే పట్టు పీతాంబరములు ధరించవలసినటువంటి యోగ్యత వనవాసమందు నాకు లేదు అని ఆమె పల్లకీనెక్కి వెళ్ళింది. అక్కడ అల్లంతలో ఇంకా రాముల వారు ఉంటారని 1 మైలు దూరంలో, కోసల దూరంలో ఉండగానే ఆమె పల్లకి దిగిపోయింది. ఆపమని. అమ్మ, ఏమమ్మా దిగిపోయారు? రాముని వద్ద తీసుకెళ్తాం. నా రామచంద్రమూర్తి నా కోసము ఆ భూమి మీద నిల్చుని ఉంటే, నేను పల్లకీలో హాయిగా వెళ్ళి వారి ముందు దిగితే ఇది సరైనటువంటి ఉచితమైన అంశం కాదు. భగవంతుని దగ్గర ఎవరైనా సరే కింద ఉండవలసిందే అని సాధ్యమనేటువంటి సీతమ్మ వారు ప్రకటించారు. ఎంత ఆనందమైన అంశం. అయితే ఇప్పుడు ఆఫ్ కోర్స్ పాపం మనం ముడుకుల నొప్పులు కుర్చీ మీద కూర్చుంటాం అనుకోండి, దానికి ఇది వర్తించదు. కానీ మనం తెలుసుకోవలసినటువంటి ఒక ప్రాధాన్యతతో కూడా అంశం ఏంటంటే, అణకువ. మనం నేర్చుకోవాల్సిందే. స్వామి ఏం చెప్పారు తెలుసా అండి? యు మే నాట్ బి ఒబ్లైజింగ్ ఆల్వేస్, బట్ స్పీక్ ఒబ్లైజింగ్లీ. అణకువగా మొదట మాట్లాడు. నాయనా, నువ్వు మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తికి తగిలేలా మనం మాట్లాడకూడదు. ఎదుటి వ్యక్తి హృదయానికి టక్ మని గుచ్చుకున్నట్లుగా ఒక చిన్న పిన్, ఒక చిన్న చీమ, ఒక చిన్న దోమ ఇలా గుచ్చుకున్నట్టుగా మనం ఆడకూడదు. మనం మాట్లాడితే ఎదుటి మనిషిలో ఉన్నటువంటి నిద్రాణ స్థితిలో ఉండేటువంటి ఆధ్యాత్మిక చైతన్యమో ప్రేమో మొగ్గ రూపంలో ఉంటే అది వికాసమై పరిమళించి అబ్బా ఎంత బాగా మాట్లాడారని అనిపించేటట్టు మాట్లాడాలి. అది మనం రామాయణం చూసి నేర్చుకోవాల్సిన ప్రప్రథమైన అంశం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications.